చూస్తున్నాం. సిబిఐ కోర్టు విచారణకు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా హాజరు కాబోతున్నారు. గురువారం నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టుకు రానున్నారు. పలు కేసులలో సిబిఐ 11 చార్జ్ షీట్స్ వేయగా ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అయితే భద్రత కారణాలతో కోర్టుకు రాలేని జగన్ గతంలో విన్నవించుకోగా న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో 20వ తేదీ సిబిఐ కోర్టుకు జగన్ హాజరు కాబోతున్నారు. సిబిఐ కోర్టు విచారణకు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని తాజా సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, గతంలో హాజరు కాలేరు, కొన్ని రీజన్స్ వల్ల జగన్మోహన్ రెడ్డి గతంలో హాజరు కాలేకపోయారు. కానీ ఈసారి గురువారం స్వయంగా జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టుకు హాజరు కాబోతున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 20వ తేదీలోగా హైదరాబాద్ లో సిబిఐ కోర్టు ఏదో వ్యక్తిగతంగా హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆయన తరపు న్యాయవాదులు కూడా కోర్టుకు తెలపడం జరిగింది. ఇటీవల వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ దాఖలు చేసినటువంటి మెమోను జగన్ ఉపసంహరించుకున్నారు. మొత్తం తోలుగా తీసుకుంటే కనుక అక్టోబర్ లో యూరోప్ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతినిచ్చింది. అయితే తిరిగి వచ్చిన తర్వాత నవంబర్ 14వ తేదీన హాజరు కావాలని షరతు విధించింది. ఈ గడువు సమీపించడంతో ఈ నెల 6న జగన్ మినహాయింపు కోరుతూ మెమో దాఖలు చేశారు. మంగళవారం విచారణలో సిబిఐ దీనికి వ్యతిరేకంగా స్పందిస్తూ బెయిల్ షరతుల ప్రకారం ఆయన ప్రతి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని తెలిపాల్సిన చేత జగన్ తరపు న్యాయవాది టి అశోక్ రెడ్డి వాదిస్తూ హైకోర్టులో గతంలో హాజరు మినహాయింపు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే భద్రత కారణాలతోనే మినహాయింపు కోరారని, కోర్టు హాజరు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలపడం చేత అయితే చివరిగా ఈ నెల 20లోగా హాజరవుతానని కోర్టుకు హామీ ఇచ్చారు. దీనిపైన సిబిఐ కోర్టు కూడా అయితే గతంలో మెమోని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి అయితే ఈ నెల 20వ తేదీన ఖచ్చితంగా సిబిఐ కోర్టుకు అయితే హైదరాబాద్ లో ఉండేటటువంటి సిబిఐ కోర్టుకు జగన్ హాజరు కాబోతున్నట్టుగా కూడా ప్రకటన వెలువడినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 20వ తేదీన అయితే సిబిఐ కోర్టుకు హాజరు కానున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. సిబిఐ కోర్టు విచారణకు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా హాజరు కాబోతున్నారు. గురువారం నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టుకు రానున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పలు కేసులలో సిబిఐ 11 చార్జ్ షీట్స్ వేయగా ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి భద్రత కారణాలతో కోర్టుకు రాలేని స్థితిలో విన్నవించుకోగా న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో 20వ తేదీ సిబిఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నారు. మరింత తాజా సమాచారం మా విజయవాడ కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, సో ఫైనల్ గా 20వ తేదీ సిబిఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, సిఐడికి సంబంధించినటువంటి కేసెస్ ను ఎదుర్కొంటున్నారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆయన కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ మేరకు ఆయన న్యాయ పోరాటం కూడా చేశారు. అయితే న్యాయస్థానం నుంచి వచ్చినటువంటి తీర్పు మేరకు ఆయన స్వయంగా న్యాయమూర్తి ముందు హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఇప్పటివరకు కూడా ఆయన అంటే గడిచిన ఏడాదిన్నర వరకు క్రితం వరకు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ అధినేతగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని చెప్పి కూడా జగన్ కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ కేసులకు సంబంధించినటువంటి విచారణకి నేరుగా హాజరు కావాలి, కోర్టు ముందు హాజరు కావాలని చెప్పి న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇప్పటికే నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ కేసుకు సంబంధించి ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక వాదన ప్రాసిక్యూషన్ నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పటివరకు కూడా కోర్టుకి రాలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇప్పుడు ఆయన నేరుగా కోర్టుకు హాజరయ్యి తన వాదన వినిపించుకునేందుకు అవకాశం కల్పిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయన రేపు గురువారం స్వయంగా న్యాయమూర్తి ముందు హాజరయ్యి తన వాదనను వినిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సిఐడికి సంబంధించి 11 కేసులలో ఇప్పటివరకు కూడా జగన్ తన వాదన న్యాయవాదుల ద్వారా వినిపించారు. ఇప్పుడు స్వయంగా హాజరు కావడం ద్వారా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కేసుకు సంబంధించి ప్రభుత్వం కుట్రపూరితంగా ఏర్పాటు చేసినటువంటి కేసులు వాటికి సంబంధించి తన వాదనను కూడా జగన్ వినిపించేటువంటి అవకాశం కనిపిస్తోంది. శివాని,
రైట్, థ్యాంక్ యూ హరీష్.